హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. మనం ఈరోజు ఒక వీడియో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, సుప్రీంకోర్టు 1991 నుంచి అంటే 1991 నుంచి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్న ఒక టైగర్ రిజర్వ్లో ఇది ఆపడానికి చర్యలు తీసుకుంటున్నా కూడా అవి సఫలం అవ్వట్లేదు. ఎందుకు అంటే కనుక ఈ ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అసలు టైగర్ రిజర్వ్కి సంబంధించిన బౌండరీలోనే ప్రాబ్లం ఉందన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ టైగర్ రిజర్వ్ ఏంటి, దాని గురించి ఉన్న విశేషాలు ఏంటి, దాంతోపాటు అసలు టైగర్ రిజర్వ్ చుట్టూ అంటే ఒకవేళ టైగర్ రిజర్వ్ అయినా, నేషనల్ పార్క్ అయినా, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అయినా వీటి చుట్టూ మైనింగ్, క్వారింగ్ లాంటివి చేయొచ్చా, చేస్తే పర్మిషన్స్ ఎవరు ఇవ్వాలి, చేయకూడదా, ఎందుకు చేయకూడదు, దానికి ఏమైనా స్పెషల్ మెకానిజం ఉందా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం దానికంటే ముందు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది రాజస్థాన్కి సంబంధించిన టైగర్ రిజర్వ్. దాని పేరేంటి, సరిస్కా టైగర్ రిజర్వ్ అనమాట. అది ఎక్కడ ఉందనే చూద్దాం. సో ఇది ఇక్కడ సరిస్కా టైగర్ రిజర్వ్, ఇది ఆల్వార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటి అని. సో మీరు చూస్తే భరత్పూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ, తర్వాత కేలాదేవ్ నేషనల్ పార్క్ కానీ, కేలాదేవ్ గణ అంటాం కదా, ఇది ఒక నేషనల్ పార్క్, తర్వాత రణతంబోర్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మెయిన్ నేషనల్ పార్క్స్ రాజస్థాన్లో ఉన్నవి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఈ సరిస్కా టైగర్ రిజర్వ్లో ఇది ఎక్కడుంది, ఆరావళి రేంజెస్లో ఉంది. మరి ఈ ఆరావళి రేంజెస్లో ఉన్న ఈ టైగర్ రిజర్వ్కి చాలా విశేషాలు ఉన్నాయన్నమాట, విశిష్టతను కలిగి ఉంది. అదేంటి అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, దీనికంటే ముందు రేపటి నుంచి ఐఆర్పి ప్రోగ్రామ్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. లైవ్ 8 to 1 అనేది మేము యూపీఎస్సి కానీ వచ్చే టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ని ఫ్రీగా లైవ్ క్లాసెస్ రూపంలో రివిజన్ లాగా ఇస్తున్నాం. ఆ క్రమంలోనే రేపటి నుంచి రేపు ఎల్లుండి 2 రోజులు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. నేనే తీసుకుంటున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది టీఎస్పీఎస్సికి, ఏపీఎస్సికి, గ్రూప్ 1, గ్రూప్ 2 స్టూడెంట్స్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా. సో మీరు ఈ వీడియోస్ని వాచ్ చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అయ్యే విధంగా తీసుకొస్తాను. యూపీఎస్సికి కూడా క్విక్ రివిజన్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది బైలింగ్వల్ మోడ్లో అడుగుతున్నారు. సో రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం నేను కుదిరినంతగా బైలింగ్వల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అన్ని టెక్నాలజీస్, బయోటెక్నాలజీ, స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రేపు 5 hours, ఎల్లుండి 5 hours, మొత్తం 10 hoursలో రీసెంట్గా అంటే ఆల్మోస్ట్గా 1 year వరకు మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారో అని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, ఇల్లీగల్ మైనింగ్ అనేది సరిస్కా టైగర్ రిజర్వ్లో ఎప్పటి నుంచి జరుగుతోంది, ఆల్మోస్ట్గా 1991 నుంచి జరుగుతుంది. మరి దేనికి సంబంధించిన మైనింగ్ జరుగుతోంది అని అంటే, మార్బుల్, డోలమైట్, లైమ్ స్టోన్, ఈ 3 మినరల్స్కి సంబంధించిన మైనింగ్ జరుగుతుంది అనమాట. అప్పటి నుంచి సుప్రీంకోర్టు దీన్ని ఆపడానికి చాలా చర్యలు తీసుకుంటుంది, కానీ అవి సఫలం అవ్వడం లేదు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి, దీనికి గల బౌండరీస్ అనేవి క్లియర్గా లేవు. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, బౌండరీస్ అనేవి స్టేట్ గవర్నమెంట్ పరంగా 10 kilometers దాటిన తర్వాత మేము ఈ పర్టికులర్ క్వారీయింగ్ కానీ, మైనింగ్ కానీ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైగర్ రిజర్వ్ అనుకుందాం. సో మనకేంటి, ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీలో మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఏంటి, ఏదైనా టైగర్ రిజర్వ్ కానీ, లేదా నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ ఉన్నప్పుడు ఏంటంటే, దాని బౌండరీ లిమిట్స్ నుంచి ఒక 10 kilometers వరకు మనం ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయకూడదు అనమాట. మరి ఈ 10 kilometersని మనం ఎలా డిసిగ్నేట్ చేయాలి, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్, ESZsగా కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఇవి ఇక్కడ మనం అంటే వెంటనే 10 kilometers అనుకోకుండా, ఈ గ్యాప్ ఇవ్వకుండా కనుక మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అలాంటివి చేయడం వల్ల లోపల ఉండే వన్యప్రాణులకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ ESZs అనేవి నోటిఫై చేస్తున్నాం. సో ESZs అనేది ఏంటి అనేది ఒక 5 minutesలో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, మనం బౌండరీస్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఒక నేషనల్ పార్క్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీకి సంబంధించిన బౌండరీస్ ఫిక్స్ చేయాలన్నా, ఉన్న బౌండరీస్ని మార్చాలన్నా కానీ ఒక ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ గురించి తెలుసుకోవాలి. దానికి రీసెంట్గానే నేమ్ అనేది చేంజ్ చేశారు. ఇంతకుముందు అది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్గా ఉండేది, దాన్ని రీసెంట్గా ఏంగా ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్గా మార్చారు. ఓకే, ఇది నేమ్ చేంజ్ అయింది. దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
ప్రధానమంత్రి గారే డైరెక్ట్గా చైర్మన్గా ఉంటారు. దాంతోపాటు ఇది ఏ రకమైన బాడీ అంటే స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ అంటే చట్టబద్ధమైన సంస్థ. ఏ చట్టం కింద ఎస్టాబ్లిష్ అయింది మరి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఎస్టాబ్లిష్ అయింది. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సింది. దీని ముఖ్యమైన ఫంక్షన్ ఏంటి, బౌండరీస్ గురించి అనమాట. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్లో ఏదైనా బౌండరీ ఆల్టరేషన్స్ జరగాలని అంటే ఈ పర్మిషన్ అవసరం, ఈ బాడీ యొక్క పర్మిషన్ అనేది చాలా అవసరం అనమాట. సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చింది, బౌండరీస్ సరిగ్గా లేవు అన్న దగ్గర ఇదంతా వచ్చిందనమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు మరి అసలు టైగర్ రిజర్వ్ చుట్టూ మైనింగ్ కానీ క్వారింగ్ కానీ చేయొచ్చా అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కానీ, వన్యప్రాణుల చట్టం కానీ, లేకపోతే ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కానీ, ఈ రెండు ఏం చెప్తున్నాయి, ఎప్పుడైనా కూడా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ చుట్టూ మైనింగ్ కానీ క్వారింగ్ కానీ చేయకూడదు అని చెప్తున్నాయి. మరి ఈ రెండు చెప్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఎలా సమర్థిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇది GS పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ సెక్షన్లో నేను ఇది ఏంటి అనేది చెప్పాను. ఇక్కడ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్గా సరిస్కాని రికగ్నైజ్ చేశారు. సో రాజస్థాన్ గవర్నమెంట్ని ఇక్కడ ఉన్న 68 మైన్స్ని కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి. ఓకే, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ ఒక పర్టికులర్ ఏరియా ఉంది, అది టైగర్ రిజర్వ్గా కానీ, నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ ఉంటే దీని చుట్టూ ఉన్న 10 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న దాన్ని మనం ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్గా డిక్లేర్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చేపట్టకూడదు అనమాట. దానివల్ల వీటి మీద మనం తీసుకునే యాక్టివిటీస్ వల్ల వన్యప్రాణుల మీద ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా ఇదొక జాగ్రత్త చర్య అనమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఇది అన్ని చోట్ల 10 కిలోమీటర్స్ ఫిక్స్డ్గా ఉంటుందా అంటే ఉండదు. ఒక్కొక్కసారి ఆ సైజ్ని బట్టి ఆ 10 కిలోమీటర్స్ ఉండొచ్చు, లేదంటే 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కూడా చేయవచ్చు. ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ ప్రొహిబిషన్ అంటే కాదు. ఎలాంటి యాక్టివిటీస్, కొన్ని ఏమో ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఏంటి, ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, మైనింగ్ కానీ, సామిల్స్ని ఏర్పాటు చేయడం కానీ, లార్జ్ స్కేల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివి, లేదంటే ఏదైనా పొల్యూషన్ కాజింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఇలాంటివన్నీ కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తారనమాట. ఎస్టాబ్లిష్ చేయలేం ESZs ఏరియాలు. దెన్ ఎలాంటి వాటిని రెగ్యులేట్ చేస్తారు, రెగ్యులేట్ అంటే కొన్ని కండిషన్స్తో ఎలౌ చేస్తారు అని అంటే కనుక ఫెల్లింగ్ ఆఫ్ ద ట్రీస్ అంటే చెట్లను నరికేయడం, ఇవన్నీ కూడా కొన్ని మానిటర్ చేస్తూ ఎలౌ చేస్తారనమాట. తర్వాత హౌసింగ్ కానీ, అంటే హౌసింగ్ అని అంటే టూరిస్ట్ స్పాట్స్ లాగా హోటల్స్ అనుకోవచ్చు, హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రెగ్యులేట్ చేస్తారు. అంటే పర్మిషన్స్ ఇచ్చి చూస్తూ ఎలో చేస్తారు అనమాట, రెగ్యులేట్ చేస్తారు. తర్వాత ఎలాంటి వాటికి పర్మిషన్ ఇస్తారు, పర్మిటెడ్ థింగ్స్ అంటే ఏంటి, ఎలాంటి వాటిని పర్మిట్ చేస్తారు అని అంటే కనుక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, సాయిల్ కన్జర్వేషన్, ఇలాంటివన్నీ కూడా పర్మిట్ చేస్తారనమాట. అంటే 100% ఇవి పెద్ద ప్రాబ్లం లేకుండా క్యారీ ఆన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్లో ప్రొహిబిట్ చేసేవి, రెగ్యులేట్ చేసేవి, తర్వాత పర్మిట్ చేసేవి. అసలు ఫస్ట్ ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ అనేవి ఏ చట్టం కింద ఎస్టాబ్లిష్ చేస్తారు అని అంటే కనుక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 దీని కింద మనం ESZsని నోటిఫై చేస్తాం అనమాట. సో ఇది ఆల్రెడీ చెప్పాను. మరి ESZsని మనం నోటిఫై చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని అంటే కనుక మనకి ఫస్ట్ లాభం ఏంటి, ఇలా చేయడం వల్ల మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల కలిగే నష్టాలని వీటి మీద పడకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల వైల్డ్ లైఫ్ మీద పడే నష్టం ఆర్ ఇబ్బందులు తగ్గించడం అనేది
మెయిన్ ఉద్దేశం అనమాట. దాంతోపాటు ఇది దేంట్లో హెల్ప్ చేస్తుంది, ఇన్సిట్యూ కన్జర్వేషన్లో హెల్ప్ చేస్తుంది. ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏంటి, మీరు బయోడైవర్సిటీ టాపిక్ చదివితే ఎన్వైర్న్మెంట్లో మనకి 2 రకాల కన్జర్వేషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్సిట్యూ కన్జర్వేషన్, ఇంకోటి ఎక్సిట్యూ కన్జర్వేషన్. ఇన్సిట్యూ అంటే ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఉందో ఆ ప్లేస్లో వాటి నివసించే ప్లేసుల్లోనే మనం కన్జర్వేషన్ చేస్తే కనుక ఇన్సిట్యూ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ. ఎక్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏంటి, అవి నివసించే స్థలంలో కాకుండా వేరే చోటకి వాటిని మార్చి అప్పుడు కన్జర్వేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్ కానీ, జూలాజికల్ పార్క్స్ కానీ, జీన్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఎక్సిట్యూ కన్జర్వేషన్స్ అనమాట. సో ఇది ఇన్సిట్యూ ఎందుకంటే అవి ఎక్కడ ఉంటున్నాయి అక్కడే మనం వాటిని కాపాడటానికి మెజర్స్ తీసుకోగలుగుతున్నాం కాబట్టి ఇది ఇన్సిట్యూ కన్జర్వేషన్కి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఇది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించే విధంగా కూడా హెల్ప్ చేస్తుంది. హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ తగ్గే విధంగా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఫారెస్ట్ కన్జర్వేషన్లో కూడా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్లో ఉండే నెగిటివ్స్ ఏంటి అని అంటే కనుక, రీసెంట్గా క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ ఈవెన్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎప్పుడైతే మనకి లోపల ఉండే వాటర్ బాడీస్లో నీళ్లు లేకుండా అడుగంటిపోతున్నాయి, అప్పుడు ఏమవుతున్నాయి, ఆ నీళ్ల కోసం కానీ లేకపోతే ఫుడ్ కోసం కానీ యానిమల్స్ సర్చ్ చేసుకుంటూ ఆ బౌండరీ దాటి ఈవెన్ హ్యూమన్ హ్యాబిటేషన్స్లో కూడా వస్తున్నాయి అనమాట. అది ఇంకొక డ్రాబ్యాక్. దాంతోపాటు ఏంటి, మనం ఎప్పుడైతే ESZని నోటిఫై చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎఫ్ఆర్ఏ అంటే ఏంటి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, మనకు తెలిసిందే. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ ఉంది కదా మనకి, ఎఫ్ఆర్ఏ 2006లో వచ్చిన యాక్ట్. దీని ప్రకారం ఏంటి, మనం ఎవరైతే కొన్ని సంవత్సరాల నుండి ఫారెస్ట్లో ఉంటున్నారో, ఆల్మోస్ట్గా జనరేషన్స్ నుంచి ఫారెస్ట్లో ఉంటున్నారో వాళ్ళకి మనం వాళ్ళు ఉండే ఫారెస్ట్ మీద హక్కులు కల్పిస్తున్నాం అనమాట. అంటే వాళ్ళకి 75 years నుంచి ఉంటున్నట్టు ప్రూఫ్ చూపిస్తే కనుక మనం మ్యాక్సిమం ఎంత 5 hectares ఆఫ్ ల్యాండ్ ఇవ్వగలుగుతున్నాం, అంటే 2.5 hectares వరకు ఇవ్వగలుగుతున్నాం అనమాట. సో ఇది మనం వాళ్ళకి ఇచ్చేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్గా క్రియేట్ చేసినప్పుడు ఈ ఎఫ్ఆర్ఏ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ గత వారంలో చూస్తే దానివల్ల కూడా న్యూస్లో ఉంది. దేనివల్ల అంటే గత 40 ఏళ్ల నుంచి ఈ ఎఫ్ఆర్ఏకి సంబంధించిన రైట్స్ ఏవైతే ట్రైబల్స్ ఉంటారో ఆ ట్రైబల్స్కి ఇవ్వడంలో చాలా ఆలస్యం జరుగుతుందని కూడా ఈ సరిస్కా టైగర్ రిజర్వ్లో న్యూస్లో వచ్చింది. తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, అసలు ఇక్కడ సరిస్కా టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, మరి ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, దాని స్పెషాలిటీస్ ఏంటనే చూద్దాం. ఇది ఫస్ట్ ఆల్వార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్లో ఉంది. ఓకే, దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఆరావళి హిల్ రేంజ్లో ఉంది. ఆరావళి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఇది ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. మరి హిమాలయాస్ని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే కంప్రెషనల్ ఫోర్సెస్ ఉంటాయో, 2 ఫోర్సెస్ దగ్గరకు వస్తాయో అప్పుడు ఇక్కడ ఉండే సెడిమెంట్స్ అనేవి ఫోల్డ్ అయ్యి ఫోల్డ్ మౌంటైన్గా ఫామ్ అవుతాయి అనమాట. సో అది ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్, అంటే హిమాలయాస్ కంటే ముందు ఫామ్ అయినాయి కాబట్టి వీటిని ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. దాని తర్వాత ఆరావళి రేంజెస్ ఎన్ని స్టేట్స్లో ఉన్నాయంటే 4 states. అవేంటి, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. ఈ 4 స్టేట్స్లోనూ స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సిన మన దీంట్లో ఉన్న రివర్స్ ఏంటి అని అంటే కనుక చంబల్ రివర్ కానీ, బనస్ రివర్ కానీ, లూని రివర్ కానీ. సో ఈ లూని రివర్ అనేది ఇన్లాండ్ రివర్, అంటే ఇది ఎక్కడ సముద్రంలో కలవదు, భూమిలోనే అంతమైపోతుంది, ఎందుకంటే నీళ్ళు అంత తక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. తర్వాత చంబల్ రివర్, బనస్ రివర్ దేనికి ట్రిబ్యూటరీస్, ఇవి 2 యమునా నదికి ఉపనదులు. మరి యమునా నది దేనికి ఉపనది అంటే మీకు తెలిసిందే, గంగా నదికి ఉపనది ఇవి. సో ఇది ఒకటి. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రీసెంట్గా ఆరావళిస్లో మనం గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే సహారా డెజర్ట్ ఎలా ఉందో మనకు ఆఫ్రికాలో, అక్కడ సహారా డెజర్ట్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఎక్కువ డెసర్టిఫికేషన్ జరుగుతుంది. దాన్ని తగ్గించడానికి ఆఫ్రికాలో గ్రేట్ గ్రీన్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఆరావళి రేంజ్లో కూడా గ్రేట్ గ్రీన్ వాల్, అంటే దట్టమైన అడవుల్ని ఒక్కొక్క స్ట్రెచ్లో పెంచే విధంగా గ్రీన్ వాల్ లాగా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం అనమాట. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ టైగర్ రిజర్వ్ ప్రపంచం మొత్తంలోనే సక్సెస్ఫుల్గా టైగర్ని రీలొకేట్ చేసింది.
రీలొకేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1991 నుంచి నేను చెప్పినట్టు ఇల్లీగల్ మైనింగ్ జరగడం వల్ల వాటర్స్ కానీ ఇవన్నీ పొల్యూట్ అవ్వడం వల్ల టైగర్స్ అనేవి డిసపియర్ అవుతున్నాయి అనమాట, అంటే కనపడకుండా పోతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఈవెన్ సిబిఐని కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ టైంలోనే ఒక ఎంఎల్ జైన్ కమిటీ అనేది ఫామ్ చేశారనమాట, రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు ఆధ్వర్యంలో. ఈయన కమిటీ ఏం చెప్పింది, నిజంగా మైనింగ్ జరగటం వల్లనే పొల్యూషన్ వల్లనే టైగర్స్ కూడా డిసపియర్ అవుతున్నాయని చెప్పింది. దాంట్లో భాగంగా ఏంటి, సరిస్కా టైగర్ రిజర్వ్కి టైగర్స్ని రీలొకేట్ చేశారు. అది ఎక్కడి నుంచి రీలొకేట్ చేశారని మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో అనేది చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైగర్ రిజర్వ్. దాంతోపాటు ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ కంకర్వాడి ఫోర్ట్ అనేది ఉంది, ప్రతాప్గఢ్ ఫోర్ట్, అట్లా చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో దీని స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఈ పర్టిక్యులర్ ఫోర్ట్లోనే ఔరంగజేబ్ యొక్క బ్రదర్ అయిన ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఉన్నారు కదా, ఆయన బ్రదర్ అయిన అసలు షాజహాన్ ఫస్ట్ కొడుకైన దారా సికో, ఈయన యాక్చువల్గా నెక్స్ట్ షాజహాన్ తర్వాత కింగ్ అవ్వాల్సి ఉంది, కానీ ఈయనని గుడ్డివాడిని చేయటం వల్ల ఔరంగజేబ్ ఆ పదవిలోకి వచ్చారనమాట. అప్పుడు ఈయనని ఇక్కడ ఈ పర్టిక్యులర్ కంకర్వాడి ఫోర్ట్లోనే బందీ చేశారనమాట. దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ దారాసికో గారు మంచి లిటరేచర్ ప్యాట్రనైజ్ చేశారనమాట. అంటే ఏంటి, ఉపనిషత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్షియన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఆయన కూడా కొన్ని బుక్స్ రాయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది. సరిస్కా టైగర్ రిజర్వ్ అనగానే మనకు తెలుసుకోవాల్సినవి ఇవన్నీ కూడా. సో అసలు మరి ఇక్కడ ఎలాంటి ఫారెస్ట్ ఉంటాయి అని అంటే కనుక థార్న్ ఫారెస్ట్ కానీ అండ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ కానీ ఉంటాయి. ఇలాంటి ఫారెస్ట్ ఎక్కువ ఇక్కడ ఉంటాయి, ఎందుకంటే రాజస్థాన్ అంటే కొంచెం ఆరిడ్ రీజియన్ కాబట్టి ఇలాంటివి ఉంటాయి. దాని తర్వాత అసలు మనం టైగర్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి, ఇది మన నేషనల్ యానిమల్. దాంతోపాటు మనకి టైగర్స్ అడుగంటి పోవడం స్టార్ట్ అయ్యాక మనం ఏం చేసాం, ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసాం, 1973లో స్టార్ట్ చేసాం. అండ్ మీకు తెలిసిందే ఇప్పుడు రీసెంట్గా 50 years కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఎన్ని టైగర్స్ ఉన్నాయి, 3925 టైగర్స్ ఉన్నాయి లేటెస్ట్ సర్వే ప్రకారం. దాంతోపాటు టైగర్ సెన్సెస్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తాం, 4 yearsకి ఒకసారి. దాంతో ఈ 50 years లాంచ్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు ప్రధానమంత్రి గారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది లాంచ్ చేశారు. దీంట్లో మరి ఎన్ని క్యాట్స్ని కన్జర్వ్ చేస్తున్నాం, 7 క్యాట్స్ని కన్జర్వ్ చేస్తున్నాం. ఈ 7 క్యాట్స్లో టైగర్ అనేది కూడా ఒకటి అనమాట. మిగతా 7 క్యాట్స్ అనేది ఏంటి అనేది తెలిస్తే మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత మరి టైగర్ కన్జర్వేషన్కి ఉన్న బాడీ ఏంటి, NTC, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 2006లో ఎస్టాబ్లిష్ అయింది. ఏ పర్టికులర్ యాక్ట్ ప్రకారం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం. దాని తర్వాత మీకు తెలుసుకోవాల్సింది ఏంటి, గ్లోబల్ లెవెల్లో ఎలాంటి ఉన్నాయంటే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ఉంది. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్లో ఏం జరిగింది, ఏవైతే టైగర్స్ ఉన్నాయో వాటిని 2022 వరకు డబల్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎప్పుడు 2010లో చేయడం జరిగిందనమాట, సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్. సో తర్వాత మనకి TX2 ఇనిషియేటివ్ కూడా ఉంది. ఈ TX2 ఇనిషియేటివ్ ఏంటి, 2022 కల్లా టైగర్స్ని డబల్ చేయాలి అని టార్గెట్గా నిర్దేశించుకున్నారు. దాని తర్వాత గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అనేది కూడా ఉంది. గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ ఇది ఎవరు తీసుకొచ్చారు, గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ అనేది. గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ అనేది ఏవైతే టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయో, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 13 టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 13 టైగర్ రేంజ్ కంట్రీస్లో కూడా టైగర్ కన్సర్వేషన్ తీసుకొచ్చింది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది గ్లోబల్ టైగర్ ఫోరం. గ్లోబల్ టైగర్ ఫోరం ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇవన్నీ కూడా టైగర్ని కన్సర్వ్ చేయడానికి ఉన్నవి. సో అసలు మనకి ఇండియాలో ఉన్న లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అని అంటే కనుక నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉంది, కర్నూలు డిస్ట్రిక్ట్లో. దాని తర్వాత స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర. ఇది లార్జెస్ట్, ఇది స్మాలెస్ట్. ఓకే, ఇంకా ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే కనుక అది ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో
దీంతో పాటు మనం ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. యాజ్ ఆఫ్ 2024 హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైగర్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు కన్జర్వ్ చేసుకోవాలి? దాంతోపాటు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఎఫెక్టివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం అనేది. దాంతోపాటు హైలైట్ ద రోల్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ and recent initiatives taken by the government to protect టైగర్ హ్యాబిటాట్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరు అడగొచ్చు ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తారా అని. 2020లో అంటే 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జాగ్రఫీ సెక్షన్లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ప్రాజెక్ట్ టైగర్ గురించి 10 మార్క్స్ అడిగారు. సో ఎప్పుడైనా కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్ గురించి ఎప్పుడైతే ప్రాముఖ్యత పెరుగుతుందో అలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం మనం అంటే, అసలు ఆ సరిస్కా టైగర్ రిజర్వ్లో మైనింగ్ అనేది ఆపడానికి సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలు ఏంటి, అసలు సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, దాని యూనిక్నెస్ ఏంటి, దాంతోపాటు మనం అసలు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి, దాంతోపాటు టైగర్ రిలేటెడ్ కన్జర్వేషన్ మెజర్స్ మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఎస్ఎన్టీ క్లాసెస్ ఫాలో అవ్వండి. మీరు అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పిన వాటన్నిటికీ నేను పర్సనల్గా రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ రేపు ఎల్లుండి డెఫినెట్గా ఎస్ఎన్టీకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.